ఏం జరిగింది జేమ్స్? మేడం, అక్కడున్నది విల్సన్ సారు. ఇక్బాల్ కొడుకు అనుకుంటా మేడం. అచ్చు అచ్చు ఇక్బాల్ ఎక్కున్నాడు. ఎక్కడికొచ్చావు? హాస్పిటల్కి. ఎందుకు? ఏం అక్కర్లేదు, ఇంటికి వెళ్ళిపోదాం. దారిలో ఉంది కదా లాగాను. నీకు చాలా టెంపరేచర్ ఉంది, ఒకసారి చెక్ చేసుకెళ్దాం. A few moments later. అగే, హలో అన్నయ్య. జేమ్స్ గారు, మా తమ్ముడు సాగర్. జేమ్స్ గారు, హీస్ మై బ్రదర్. సాగర్, ఈయన జేమ్స్ గారు. హలో. హాయ్. వాళ్ళ అమ్మాయి గాయత్రీదేవి గారు. నమస్తే. నమస్తే. డిఐజీ శ్రీనివాస్ గారు. హలో. జేమ్స్ గారు అంటే మన హాస్పిటల్ కోసం ల్యాండ్ అరేంజ్ చేస్తున్నారు, మీరే కదా? అవును, మీ గురించి అన్నయ్య చాలా చెప్పారు. The next day. అడవి పోలే కొడవ పడే ఒడిసి పట్టో కంచి కొట్టో కత్తి పట్టో అడరగొట్టో. అన్నా, ఒక్క నిమిషం. ఏం చేస్తావు? లోపలికెళ్ళి వెన్నెల్ని తీసుకొస్తాను. అన్నా, నీకు చెప్పానుగా గణేష్, ఈ రోజు ఎలాగైనా వెన్నెల్ని కలుస్తానని. మీరెవరు? మీరు తన కోసం వచ్చారు కదూ? అవునా? తనెక్కడుంది? తెలీదు, కానీ మీకు తెలిసిందల్లా ఈ క్షణమే మర్చిపోండి. తనను మర్చిపోండి, లేకపోతే మీ ప్రాణాలకే కాదు తన ప్రాణాలకు కూడా ముప్పు. వెళ్ళండి. ఐ లవ్ హర్. నేను తనని కలవకుండా వెళ్ళను. ఏయ్ ఏయ్, ఆగు, నేను చెప్పేది విను. ఇల్లంతా వెతకండి, అలాగే ఒక్క ఇంచు కూడా వదిలిపెట్టకూడదు. గడగడ గడ గుండెల దడదడమని దున్న బెదిరే చెప్తుంటే వినవే, తను ఇక్కడ లేదు. కూర్చోండి. నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. కూర్చోండి. నేనెవ్వరికి ఏమీ చెయ్యను. తనని తీసుకుని వెళ్ళిపోతాను. ఎవరూ లేరన్నా. పట్టుకోండియా. వదలండి, వదలండి. పైకి తీసుకురండి. ఇర్ఫాన్, ఇర్ఫాన్, నన్ను వదలు. ఇంజెక్షన్ తీసుకురా. నేను పోనీ. A few moments later. ఏమైంది రాహుల్? తను తప్పించుకోవడానికి ప్రయత్నించింది. ఒక్కసారంటే మత్తు మంది ఇచ్చాం. రోజు అలా చేయలేం కదా సార్. వెంటనే తనని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయటం మంచిదనిపిస్తుంది. మీకు అభ్యంతరం లేకపోతే తనను మా ఇంటికి తీసుకెళ్తాను. నేను చెప్పింది తన గురించేనమ్మా. తనని బయటికి పోనివ్వద్దమ్మా. ఎవ్వరిని, ఆఖరికి పనివాళ్ళని కూడా ఇటువైపు రానివ్వద్దు. మైత్రి, వింటున్నావు కదా? ఇర్ఫాన్, సరే విషయానికి వద్దాం. నువ్వు నా కూతుర్ని ప్రేమిస్తున్నానంటావు, అవునా?
అవును. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. అవును. తన కోసం నాతో శత్రుత్వం కూడా విడిచిపెడతావు. విడిచిపెడతాను. ఇంతవరకు మమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మా కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వుండు గణేష్. వెన్నెల కన్నా నాకు అహం ముఖ్యం కాదు. నువ్వు నా తండ్రిని చంపావు. నీ కాళ్ళు పట్టుకోవడం కన్నా నేను చావటం నయం. కానీ వెన్నెల కోసం చేస్తాను. మీరు అడిగింది చేశాను. ఇక వెన్నెల్ని చేయండి. ఇచ్చేసేవాడిని తను బతుకుంటే. What do you mean? తను నీ కోసం చాలా బాధపడింది. నేను బ్రతుకున్నంత వరకు మీ ఇద్దరిని కలవనివ్వనని చెప్పాను. తను ఆత్మహత్య చేసుకుంది. ఆటలాడదు జేమ్స్. పెన్నెల్ని పిలో. నో. నాతో ఆటలాడుకుంటున్నావురా? I will kill you! I will kill you, rascal! ఇర్ఫాన్ నన్ను అరెస్ట్ చేసిన సార్. అరెస్ట్? ఎందుకు? ఏం జరిగింది? ఏం చేయించింది సార్? A few moments later. నా మనమని ఏం చేశారా మీరు? అతను తిరగబడ్డాడు. మా మీద చేయి చేసుకున్నాడు. డోర్ముయ్. వాడి మీద చెయ్యి వేసిన వాళ్లలో ఒక్కడు బ్రతకడు. వింటున్నారా? The next day. జేమ్స్, అరవకు. నిజంగా వాడు నీ మనవడు కాబట్టి ప్రాణాలతో ఉన్నాడు. ఇంకోడైతే ఈ పాటికి చచ్చుండేవాడు. ఎంత ధైర్యం నీకు! ఇర్ఫాన్ కి ఏమాత్రం హాని కలిగించినా నేను ఊరుకోనని చెప్పాను. అయినా టార్చర్ చేయిస్తావా? నీ మనవడు నా మీద పగ తీర్చుకుంటున్నాడు. అడుగడుగునా నాకు అడ్డం పడుతున్నాడు. నాకు నష్టం వచ్చేలా చేస్తున్నాడు అంటే వినిపించుకోవే. ఇప్పుడు కాదు విల్సన్, వాడికి 14 ఏళ్ల వయసున్నప్పుడే నన్ను గాయత్రిని చంపాలని మా ఇంటికి వచ్చాడు. అది నిజమో కాదో వాణ్ణి అడుగు, లేదా వాడి స్నేహితులను అడుగు. వాళ్ళకంతా తెలుసు. ముఖ్యంగా ఆ గణేష్కి తెలుసు. ఇర్ఫాన్ని ఆపు. వెన్నెల, నా ఫ్రెండ్ సమీరా. సమీరా, వెన్నెల. హాయ్. కూర్చో వెన్నెల. తనకు కూడా ఇర్ఫాన్ తెలుసంట. నువ్వు చూసావా? చూశాను. ఎక్కడున్నాడో తెలుసా?
తెలుసుకోవచ్చు. ఇర్ఫాన్ దగ్గరికి వెళ్ళి వెన్నెల ఇక్కడ ఉంది, నీకోసం చాలా ఏడుస్తోంది, త్వరగా రా అని చెప్పవా? నీకు ఇర్ఫాన్ అంటే చాలా ఇష్టమా? చాలా. గాయత్రి ఇక్బాల్ ని చంపిందని ఇర్ఫాన్ కి తెలుసా? వాళ్ళ మీద పగ తీర్చుకుంటానన్నాడా? పగ లేదు సార్, జేమ్సే ల్యాండ్ కోసం. మీరు నిజంగా అన్నను ఏమీ అన్నారని ఒట్టేస్తేనే నేను చెప్తా, లేదంటే నా ప్రాణాలు తీసినా కానీ చెప్పాను. ఇప్పుడు చెప్పు, ఇర్ఫాన్ కి 14 ఏళ్లున్నప్పుడు జేమ్స్ ఇంటికి వెళ్లి వాళ్ళను చంపడానికి ప్రయత్నించాడా? అవును. జేమ్స్ కి అడ్డుపడ్డానికే ల్యాండ్ బిజినెస్ లోకి దిగాడా? సీతాదేవి ల్యాండ్ అందుకే కొన్నాడా? అవును సార్. అయితే జేమ్స్ అంతా నిజమే చెప్పాడన్నమాట. ఎంత పని చేశారా? అన్న జేమ్స్ ని అటాక్ చేయడానికి అన్నిటికి పోలేదు. అసలు అన్నకు ఆ ఉద్దేశమే లేదు. మరి ఎందుకు అక్కడికి వెళ్ళాడరా? వెన్నెల కోసం. ఎవరి కోసం? వెన్నెల జేమ్స్ కూతురు. విన్నావా ఇక్బాల్, నీ కొడుకు నిన్ను చంపిన వాడి కూతుర్ని ప్రేమిస్తున్నాడు. దానికోసం తన్నులు తిని హాస్పిటల్లో పడేడుస్తున్నాడు. The next day. సాగర్, అదిగో వాడున్నాడంటే ఇర్ఫాన్ అదే రూమ్ లో ఉంటాడు. సాగర్, ఎక్కడికి రా? సీదా రూమ్ లో పోతున్నావు? ఏం సంగతి? ఏయ్, ఏంటిది? మర్యాద లేదా? నీకు మర్యాద ఇచ్చేదేంద్రా? ఏయ్, ఏంట్రా? గణేష్, ఏం జరుగుతోంది ఇక్కడ? A few moments later. మేము వెన్నెల గురించి తనతో చెప్పాలి. ఎవరి గురించి? వెన్నెల. తను ఇర్ఫాన్ కోసం చాలా బాధపడుతోంది. ఒక్కసారి వచ్చి తనని కలవమంది. ఏడున్నది? వెన్నెల ఏడున్నది? మా ఇంట్లో. జేమ్స్ తన్ని మా ఇంట్లో ఉంచాడు. చెప్పు. వెన్నెల జేమ్స్ కూతురనే కదమ్మా నీ కోపమంతా. వెన్నెల ఆయన కూతురే, కానీ వాళ్ళలాంటిది కాదు. నిజానికి అందరిలాంటిది కాదు. తను పిచ్చిదని తన తల్లిదండ్రులు అంటున్నారు. యాక్చువల్లీ తను మానసికంగా ఎదగలేదు. చిన్నపిల్లలా ఆలోచిస్తుంది, చిన్నపిల్లలా మాట్లాడుతుంది. మోసం తెలీదు, కల్మషం తెలీదు. పసిపిల్లలాగే చాలా స్వచ్ఛంగా ఉంటుంది. తన స్వంత తల్లిదండ్రులు కూడా తనకు ప్రేమ అభిమానం ఇవ్వలేదమ్మా. చిన్నప్పటి నుంచి ఒక జంతువును ఉంచినట్లుగా ఓ గదిలో పడేశారు. తనకు అమ్మెవరో తెలీదు, నాన్నెవరో తెలీదు. ఆఖరికి తన పేరేంటో కూడా తనకు తెలీదు. వెన్నెల అన్న పేరు కూడా నేనే పెట్టాను. తనకు ఏమాత్రం ఆప్యాయత దొరికిందన్నా అది నా మంచే. నేను తప్ప తనకి లోకంలో ఎవ్వరూ లేరు.
నేనొచ్చి తనను తీసుకెళ్తానని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. రాకపోతే చాలా బాధపడుతుందమ్మా. వెన్నెల కూడా ఇక్కడే మన ఇంట్లోనే ఉంటుంది. ఏదో ఆయనంతటా ఆయనే వచ్చి తనని తీసుకెళ్తాడేమోనని చూస్తున్నాను. తీసుకెళ్లేలా లేడు. ఏమండి, మీ కూతురు ఇక్కడే ఉంది అని మనమే గుర్తు చేయాల్సి వచ్చేలా ఉంది. రాహుల్తో మాట్లాడి తనని పంపించే ఏర్పాట్లు చేస్తాను. ఐ లవ్ యూ సో మచ్. ఈ రోజు జరిగిందంతా నిజమా, నా కళ అని చూడ్డానికి వచ్చాను. నేను సాగర్ని. నీకోసం ఆస్ట్రేలియా వచ్చాను. అన్న, వాళ్ళిద్దరు కాలేజీకి రాలేదు. ఆ పోరేమో ఆస్ట్రేలియా పోయిందట. వాళ్ళ నాన్నమ్మ చనిపోయిందట. ఆ పోరి ఫోన్ నెంబర్ దొరికిందట. తీసుకొచ్చిన, మాట్లాడతావా? ఏదో కొత్త నంబర్. హలో. హలో సమీరా? అవును, నేను ఇర్ఫాన్ని. ఇర్ఫాన్. వెన్నెల గురించి చెప్పడానికి నువ్వు సాగర్ నా కోసం హాస్పిటల్కి వచ్చారట. ఓ, ఇర్ఫాన్ వెన్నెల ఫ్రెండ్. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఐమ్ ఫైన్. మీరు నాకు ఫోన్ చేశారంటే వెన్నెలను కలవడానికేగా. అవును. తను మీకోసం చాలా వెయిట్ చేస్తుందండి. తనంటే నాకు సాగర్కి చాలా ఇష్టం. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ హర్. తను సాగర్ ఇంట్లోనే ఉందన్నారటగా, ఇంకా అక్కడే ఉందా? కొంచెం డీటెయిల్స్ చెప్పగలరా? ఒక్క నిమిషం. సాగర్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఒకసారి తనతో మాట్లాడండి. హలో, ఐఎమ్ సాగర్. ఇర్ఫాన్. వెన్నెల ఇంకా మా ఇంట్లోనే ఉంది. సమీర్ చెప్పినట్లు మీకోసం చాలా ఎదురు చూస్తుంది. నేనెవరికీ తెలియకుండా తనను కలవాలి. మీరు నాకు హెల్ప్ చేయగలరా? లేదంటే ఎగ్జాక్ట్లీ తను ఎక్కడుందో చెప్తే నేనే మేనేజ్ చేసుకుంటాను. వాడికి వెన్నెల్నివ్వడం కాదు, వాడి ప్రాణాలు తీస్తాను. ఒకరు చేశారని మరొకరు ఇలా చేసుకుంటూ పోతే అందరూ చాలు. ప్రపంచంలో ఏ అనామకుడితో అయినా తన పెళ్లి జరిపిస్తాను. అవసరమైతే నా చేతులతోనే తనను చంపేస్తాను. కానీ నీ మనవడితో మాత్రం ఈ పెళ్లి జరిపించను. బాబా. ఇర్ఫాన్, వెన్నెల్ను తీసుకొచ్చేసి. అలాగే బాబా. A few moments later. లాలా భీమ్లా అడవి పోలే గొడవ పడే ఒడిసి పట్టో కంచి కొట్టో కత్తి పట్టో అదరగొట్టో గడగడ గడ గుండెల దర దడదడమని దున్న బెదిరే గల 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 లాలా గల 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 భీమ్లా గల 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 లాలా. పద వెళ్దాం. రాహుల్ వస్తే రండి. అతన్నేం చేయకు. వెళ్ళి బండి రెడీ చేయి. ఎవరా మీరు? ఇక్కడేం చేస్తున్నారు? నువ్వు ఇర్ఫాన్? వెన్నెల? నేను తనను తీసుకెళ్తున్నాను రాహుల్. అడ్డు రాకు. షట్ అప్. నోరు మూసుకొని తను ఇక్కడ వదిలేళ్ళు. వెన్నెల వెళ్ళు. గణేష్, వెన్నెలను తీసుకుని వెళ్ళు. దమడమ దమడమ హృదయ వినాదమే దడలు పుట్టించు
పుట్టించు మరణ మృదంగం ధిమి 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 పదఘట్టనగ సాగ ప్రళయకాల శివ తాండవ నృత్యం చెరుపడుకుల తల తెచ్చక మానదులేరా ఈ చైతన్యం హృదయ నినాదమే తడలు పుట్టించు మరణ మృదంగం ధిమి 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 పదఘట్టనగ సాగ ప్రళయకాల శివ తాండవ నృత్యం చెరుపడుకుల తల తెచ్చక మానదులేరా ఈ చైతన్యం చెడుపుడుకుల తల తెచ్చక మానదులేరా ఈ చైతన్యం ఇక నా నుంచి నిన్నెవరూ దూరం చేయలేరు. A few moments later. వెన్నెల, ఈయన మా బాబా. గాడ్ బ్లెస్ యూ. అమ్మ, వెన్నెల, పేరుకు తగినట్టుగానే ఉన్నావు. తనకు సరిపోయేలా ఆ పేరు నేనే పెట్టాను. మా ఆంటీ. A few moments later. రేపు మీ ఇద్దరికి ఇక్కడ పెళ్లి జరపబోతున్నాం. రిజిస్టర్ మ్యారేజ్ చేద్దామంటే 1 నెల ముందు నోటీస్ ఇవ్వాలి. ఇంత అర్జెంట్ అనేసరికి హిందూ పద్ధతి ప్రకారం పెళ్లి చేయడానికి ఏర్పాటు చేయగలిగాం. ఏం కావాలి? హలో సాగర్, ఏం కావాలి అని అడిగాను. నీకోసం నిన్నంతా ట్రై చేశాను. ఫోన్ ఆఫ్ చేసింది. నీకు సారీ చెప్పాలని ఫోన్ చేశాను. సిగ్గులేదా నీకు? నువ్వు అసలు మనిషివి కావా? మనిషివైతే నీకు సాయం చేసినప్పుడు కృతజ్ఞత చూపిస్తూ ద్రోహం చెయ్యి. మీ అన్నయ్యకి హాని చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. నేను వద్దంటున్న ఆయన నన్ను ఆపిపోయాడు. అందుకని కొడతావా? ఇందాక నా ఫోన్ ఆఫ్లో ఉందన్నావు కదా, ఎందుకో తెలుసా? మా అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు. నీ కోపం నేను అర్థం చేసుకోగలను, కానీ నా పరిస్థితిని కూడా నువ్వు అర్థం చేసుకో. చాలు. నేను ఇంతవరకు ఏ సాయం చేసినా వెన్నెలను చూసి చేశాను, నిన్ను చూసి కాదు. ఐ హేట్ యూ. ఒక్క నిమిషం ప్లీజ్. ఈరోజు నేను వెన్నెల పెళ్లి చేసుకోబోతున్నా. నువ్వు వస్తే యూ కెన్ గో టు హెల్. A few moments later. నీ పెళ్లి ఎంత ఘనంగా చేద్దాం అనుకున్నానో తెలుసా ఇర్ఫాన్? నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా చేద్దాం అనుకున్నాను. కానీ ఇలా ఎక్కడో మారుమూల ఎవరికంటా పడకుండా రహస్యంగా జరుగుతుందని మాత్రం కల్లో కూడా అనుకోలేదు. అమ్మా, పెళ్లి ఎంత ఘనంగా జరిగిందన్నది ముఖ్యం కాదు. ఆ పెళ్లి జరగడం మనకు ఎంత సంతోషాన్ని ఇస్తుందన్నది ముఖ్యం. నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా. ఇక అక్షింతలు ఆశీర్వాదాలు అంటావా? నువ్వు, బాబా, ఆంటీ మిమ్మల్ని మించి మా శుభం కోరేవారు, మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించగలవారు ఈ లోకంలో ఎవరున్నారు? నాకవి చాలమ్మా. అన్నయ్య ఒక్క నిమిషం. బాయ్ బావా, సాయంత్రం మళ్ళీ వస్తాను. బాయ్ సార్. అతడికి తను ఎవరింట్లో ఉందో తెలియటం మాత్రమే కాదు, ఎగ్జాక్ట్లీ ఏ గదిలో ఉందో కూడా తెలుసు. ఎలా తెలుసుంటుంది? ఆలోచించండి. మీ నలుగురికే కాక ఇంకెవరికో కూడా వెన్నెల ఎక్కడుందో తెలుసు. వాళ్లకు వెన్నెల గురించే కాదు, ఇర్ఫాన్ ఎవరో కూడా తెలుసు. ఈ పని చేసింది నేనే. వెన్నెల ఇర్ఫాన్ కోసం బాధపడటం చూసి జాలిపడి సహాయం చేశాను.
ఎంత ధైర్యం నీకు? నా శత్రువులతో చేతులు కలిపి నన్ను మోసం చేస్తావా? సరే, ముందు వాళ్ళు ఎక్కడున్నారో చెప్పమను. నాకు తెలీదు. రేయ్! నా సహనాన్ని పరీక్షించొద్దు. నువ్వు రాహుల్ తమ్ముడు అని కూడా చూడను. నువ్వే వాళ్ళని ఇక్కడి నుంచి పంపావు. వాళ్ళెక్కడున్నారో నీకు తెలియదంటే నన్ను నమ్మమంటావా? నేను ఫోన్ చేస్తే ఇర్ఫాన్ తను ఎక్కడున్నాడో చెప్పేస్తాడు. ఈరోజు పెళ్లి అన్నాడు. వెళ్ళి ఆ పెళ్లి ఆపేస్తారు. వెన్నెలను తీసుకొచ్చేస్తారు. సీతారాముల కళ్యాణం చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. కళ్యాణం కమనీయం, ఈ రెండు మనసులే రమణీయం. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట, నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. అరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట. నిండు నూరేళ్లు సుఖంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. బాబు పక్క జరుగు. నా దండ సరిగేసుకో. రెడీ, స్మైల్.